ఇక్కడికి వచ్చిన ఆత్మీయ అతిథులకు, సోదర దర్శకులకు, దర్శకుల సంఘ సభ్యులకు, మా గౌరవాధ్యక్షుడు ఎన్ శంకర్ గారికి, శంకర్ గారు పైకి రండి, అందరికీ నమస్కారం. ముందుగా లంకె బిందుల ద్వారా నన్ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కానూరు రంజిత్ కుమార్ గారు, మా దర్శకురాలు విజయ నిర్మల్ గారు, అలాగే నాకు దర్శకత్వం సైన్స్ ఇచ్చిన రామానాయుడు గారు, సురేష్ బాబు గారు, నన్ను నటుని చేసిన రవిబాబు, రామోజీరావు గారు నిర్మాత, అలాగే నన్ను ఎంకరేజ్ చేసి రైటర్గా నన్ను ఉత్సాహపరిచి ప్రేమగా చూసిన పరుచూరి బ్రదర్స్, మా సత్యానంద్ గారు, వీళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ టర్ము శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయిన తర్వాత మా కమిటీ అంటే మేనిఫెస్టో లేదు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పలేదు, కానీ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాదాపు 1000 మందికి మాస్టర్ హెల్త్ చెకప్ మెడికవర్ ద్వారా, దాంట్లో మాదాల రవి గారు చాలా హెల్ప్ చేశారు. ఆ చైర్మన్ అనిల్ కృష్ణ గారు 1000 మందికి చేయటం అనేది చిన్న విషయం కాదు. మన దర్శకుల సంఘం సభ్యులందరూ కూడా చప్పట్లు కొట్టాలి దానికి. అలాగే మామూలు మనిషి ఏదన్నా యాక్సిడెంట్ అయినా, ఇబ్బంది పడ్డా, చనిపోయినా కూడా తక్షణకు సాయం అందించేలాగా మా కమిటీ వచ్చిన తర్వాత ఎవరికి ఫోన్ వస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వెంటనే గూగుల్ పే చేసి తర్వాత అసోసియేషన్లో తీసుకునేలాగా కూడా మేము చాలామందికి సాయం చేయడం జరిగింది. సో ఇలాంటి చాలా జనరల్ బాడీలో చెప్పాము, అన్నీ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు ఇక నుంచి ఈ టర్మ్ లోపు చేయాలనుకున్నవి, ఒక వెబ్సైట్ ఉంది, సైట్ కొనాలనుకుంటున్నాము. ఆ బ్లాక్ వైట్ ప్రాబ్లం వల్ల కొనలేకపోతున్నాము. బట్ అది కూడా ఒక అపార్ట్మెంట్ కానీ సైట్ కానీ ఏదోటి తీసేసుకుంటాము. అలాగే హెల్త్ సైడు మెడికవర్ హాస్పిటల్ వారు మళ్ళీ ఒక చిన్న ప్యాకేజ్ ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ అంత ప్యాకేజ్ కాదు, కానీ ఆ చిన్న ప్యాకేజ్ ఇచ్చారు. నిన్నే ఎంఓఈ అయింది. తర్వాత మాదాల రవి గారు కూడా వేరే హాస్పిటల్లో ట్రై చేస్తున్నారు. అలాగే అపోలో హాస్పిటల్లో మన డైరెక్టర్స్ అసోసియేషన్ కార్డు చూపిస్తే దాదాపు 50% పైన డిస్కౌంట్ లాగా కార్డ్స్ రెడీ చేస్తున్నారు. అది కూడా ఉంటుంది నెక్స్ట్. అది నెక్స్ట్ మీటింగ్లో మన జనరల్ బాడీలో కానీ ఏదైనా పంచడం జరుగుతుంది. అలాగే బెంగళూరులో ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ యజమాని ఒక ఆయన ఫిలిం ఫెస్టివల్ పెడుతున్నారు. దానికి మన దర్శకుల సంఘ సభ్యుల్లోంచి ఒక 5గురిని సెలెక్ట్ చేసి 5 కాన్సెప్ట్లు ఇమీడియట్గా 1 lakh బ్యాంకులో వేసేస్తా అన్నాడు. వాటిలో ప్రైజ్ వచ్చిన ప్రతిదానికి అక్కడ తీసుకెళ్ళి 2 and 4 టికెట్స్ వేసి, ఫ్లైట్ టికెట్స్ వేసి, అక్కడ అకామిడేషన్ ఇచ్చి, ఆ ఫెస్టివల్లో వచ్చిన ప్రైజు మనీ కానీ ఏదైనా సరే డైరెక్ట్గా సభ్యుడికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తానని వచ్చి అడిగారు. అది కూడా మన సభ్యులకు మంచి అవకాశం. అలాగే నిన్న తేజ గారు ఫోన్ చేశాడు, ఇలాగా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1 lakh ఇస్తాను, సెకండ్ వచ్చిన వాళ్ళకి 75, థర్డ్ వచ్చిన వాళ్ళకి 25 అని అనౌన్స్ చేశారు. అది కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ 2 క్లబ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎప్పుడు మన అసోసియేషన్ని ఆశీర్వదిస్తూ విజయేంద్ర ప్రసాద్ గారు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మన అసోసియేషన్కి చేసేది ఆయనే అనౌన్స్ చేస్తే బాగుంటుంది. నాతో చెప్పారు కానీ నేను చెప్తే బాగుండదు. సో ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ దాసరి నారాయణరావు గారి పుట్టినరోజున దర్శకుల దినోత్సవం అనే కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది రావటం, ఇంతమంది ఆప్తుల మధ్య చేసుకోవటం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది. ఇలాగే మా కమిటీ అందరి కోఆపరేషన్తో మేము ముందుకెళ్ళి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తామని
తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.